రైట్. ఇక బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారితో మాట్లాడారు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నిరసనల హోరు మనం మార్నింగ్ నుంచి కూడా చూసాము. సో ఏం జరుగుతుందంటారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకంగా ఇంత నిరసన పెల్లుబికి పార్లమెంట్ వరకు వెళ్ళింది అని అంటే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి కో ప్యానలిస్టులకి, మీకు అదేవిధంగా రాజ్న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు సంఘటన జరిగిందో, మరి మన దేశ రాజధాని ఢిల్లీలో నిజంగా ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అలసత్వం, మొండి వైఖరి. ఎందుకంటున్నానంటే ఈరోజు యువత యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. అంటే అది కేంద్ర ప్రభుత్వం అయినా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా కావచ్చు. అయితే వీళ్ళు ఆ యువత అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది పోయి ఆ యువత యొక్క గొంతు నొక్కాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో హేయమైనటువంటి చర్యగా ఈరోజు కనిపిస్తా ఉన్నది. ఇలా మన పాలకుల యొక్క పని ఎట్లుండాలంటే ఆ యువతకు భవిష్యత్తును కల్పించేటువంటి దిశగా పనిచేయాలి. కానీ ఇవాళ వాళ్ళను ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసి, ఎక్కడికక్కడ జైళ్ళలో వేసి, లేకపోతే వాళ్ళ మీద వివిధమైనటువంటి వికృత చేష్టలు చేసి పైశాచికానందం పొందడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో దాదాపు 150 పైచిల్పు ఏవైతే ఈ ప్రశ్న పత్రాల లీకులు జరిగినాయో, ఇలా దాదాపు ఒక 7 నుంచి 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. ఇలా సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువత అయితే పెద్ద సంఖ్యలో ఈరోజు పార్లమెంటు ముట్టడికి ఎవరైతే పిలుపునిచ్చిరో, అసలు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనేది వీళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఏ ఉద్దేశంతో వచ్చిర్రు, దేని వలన వచ్చిర్రు, ఎందుకోసం వాళ్ళు వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ 23 రోజులుగా వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేస్తా ఉంటే వీళ్ళకి ఎందుకు మరి కనిపించలేదు? ఇవాళ అతను ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళకు కనిపించకపోవడము నిజంగా శోచనీయం. అయితే నేను ఏమంటున్నానంటే వీళ్ళకి ఎంతసేపున్నా ఏమైపోయిందనంటే ఇవాళ సిజేపీ వాళ్ళు నిరసన తెలిపారు, వీళ్ళకి ఎంతసేపున్నా బట్టగాల్చి ప్రతిపక్షాల మీద వేయాలి. వీళ్ళు ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకోరో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, ఇంకో ఏదో పార్టీ ఉన్నది అని చెప్పి ప్రతిపక్షాల మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. కానీ ఎక్కడ కూడా దానికి కారణమైనటువంటి రీజన్ ని సాల్వ్ చేసేటువంటి పనులు లేరు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అదే విధంగా దీంట్లో ఎవరైతే కొంత నిరాశకు గురై చనిపోయిన విద్యార్థులు వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి వీళ్ళు ఏదైతే నీట్ ఎగ్జామ్ కేసు ఏదైతే లీక్ అయిందని చెప్పి తెలిసిందో, మరి వెంటనే మరి వాళ్ళని దోషులను అరెస్ట్ చేసినాము, వాళ్ళని శిక్ష చేసినాము ఏదో అని చెప్పి ఏదేదో చెప్తున్నారు వీళ్ళు. వాటికన్నిటికంటే ముందు నేనేమంటున్నానంటే ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళని ఎందుకు ఆదుకోరు మీరు? ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు అనేది నేను మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా నేను ఒక విషయం ఏమంటున్నానంటే యువత ప్రధానంగా కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ను వినేటువంటి ప్రభుత్వం కావాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు. అదే విధంగా గతంలో కూడా చూస్తే మనం గతంలో కూడా చూస్తే 1956 లో ప్రధానమంత్రి ఎవరు మన జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు 1956 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు రైల్వే మంత్రిగా ఉండే. మహబూబ్ నగర్ లో ఒక సంఘటన జరిగింది, అదే విధంగా తమిళనాడులో కూడా ఒక సంఘటన జరిగితే ఆ రోజు మరి ప్రజలు కోరితే వాళ్ళు ఆ రోజు రాజీనామా చేసినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసినాం. ఇలా కేంద్రం ఇలా మన వెంకటరెడ్డి అన్నాడు, ఏముంది దాన్ని మేము జైల్లో పెడతాము, లేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని అన్నాడు. మీ అన్న రాజీనామా చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేటువంటి తరాలకు అదొక ఇండికేషన్ లాగా, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎవరైతే మంత్రులు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఆ ప్రజా ప్రతినిధులు కానివ్వండి, రేపు వాళ్ళు ఒక బాధ్యతతోటి పనిచేసేటువంటి అవకాశం ఉంటది అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను ఇంకొక విషయం నేను ఏమడుతున్నానంటే బీజేపీ ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది, ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పుడే ఇలా సిజేపీ లీడర్లను, సిజేపీకి సంబంధించినటువంటి ఆ యువతను పిలిచి మాట్లాడితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఎంతసేపు ఉన్న వీళ్ళు ప్రతిపక్షాన్ని బదనాం చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటే ఉన్నది. ఇలా ముఖ్యంగా చూస్తే ఒక్కటి కాదండి, ఇలా ఒక్క నీట్ ఎగ్జామ్ ఒక్కటే కాదండి, ఇవాళ యువతకు అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపు మరి వీళ్ళు 10-12 సంవత్సరాలలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరో మరి వాళ్ళే ఆత్మ విమర్శ చేసుకుంటారు.